కరాటేతో ఏకాగ్రత పట్టుదల పెరుగుతుందన్నారు సినీ నటుడు సుమన్. ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంపాపేటలోని విఎన్ అకాడమీ ఆధ్వర్యంలో ఆమె ఆయుధం పేరుతో కరాటే పోటీలు నిర్వహించారు. తల్లిదండ్రులు చదువుతో పాటు కరాటే మార్షల్ ఆర్ట్స్ క్రీడలను ప్రోత్సహించాలన్నారు. కలర్ బెల్ట్లు సాధించిన క్రీడాకారులకు బెల్టులు సర్టిఫికేట్స్ ను ప్రదానం చేశారు. అంటే రేపు యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, బట్ దాని సందర్భంగా ముందే ఈరోజు, ఎందుకంటే రేపు శివరాత్రి వస్తుంది కాబట్టి అందరూ మహిళలు బిజీగా ఉంటారు కాబట్టి ఈరోజు మా కరాటే మాస్టర్ సెన్సై నరేంద్ర వచ్చేసి స్కూల్ పిల్లలకి ముఖ్యంగా ఏంటంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, అలాగే కొన్ని మహిళలకి ఇంపార్టెంట్ మహిళలకి అవార్డ్స్ ఇచ్చి తన లెవెల్లో తను చేసినట్టు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పిల్లలు మీరు చూస్తున్నారు, చాలామంది వచ్చారు. అండ్ ఈరోజు ముఖ్యంగా ఫోకస్ చేసింది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ గురించి. మహిళలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది అవసరం. సో స్కూల్స్ కాలేజెస్లో ఇది కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే చాలా అంటే అన్ని ఛానల్స్, అన్ని న్యూస్ పేపర్లో డైలీ మినిమం 4-5 కేసులు, మొలెస్టేషన్, రేప్, ఈ విధంగా తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకోవడం. దీనివల్ల చాలామంది పిల్లలు ఏంటంటే జరుగుతుంది, ఇంట్లో చెప్పట్లేదు, తల్లిదండ్రులు బాధపడతారని. ఇవన్నీ ఏంటంటే పనిష్మెంట్ లేక క్రిమినల్స్ కూడా ఏంటంటే వాళ్ళకి పొలిటికల్ బ్యాకింగ్ లేదా కొంచెం డబ్బులతో వాళ్ళు అన్నీ సరి చేస్తున్నారు. పోలీసులు కూడా ఏంటంటే వాళ్ళు సరిగా వాళ్ళ డ్యూటీ, ఎందుకంటే ఎక్కువ ఓవర్లోడెడ్ డ్యూటీ వాళ్ళకి, స్టేషన్లో స్టాఫ్ ఉండరు, సో అన్నీ చూసుకోవాలి కష్టం. బట్ వీవీ అయిపోయినప్పుడు ప్రెషర్ ఉంటుంది, ఫాలో అప్ చేస్తారు. ఏం చేసినా జరిగిన తర్వాత బాధపడడం వేస్ట్. సో ఈరోజు నేను చెప్పింది ఏంటంటే సింపుల్ మ్యాటర్ ఏంటంటే, మా తల్లిదండ్రులు మీరు టెన్షన్లో ఉంటున్నారు, అమ్మాయిలు ఇంటికి వచ్చే వరకు టెన్షన్లో ఉంటున్నారు. ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా? రేపు వాళ్ళు భవిష్యత్తులో బయటికి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి. సో పిల్లలకి నేర్పించండి, కరాటే నేర్పించండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మానసికంగా వాళ్ళ ధైర్యం వస్తుంది. అటాక్ చేస్తే డిఫెన్స్కి రెడీగా ఉంటారు, అఫెన్స్కి రెడీగా ఉంటారు.